హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, అందరూ ఈ 3 రోజుల పండగని మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. మొన్నటిదాకా మనసులో మాట నవల వింటూ వచ్చారు. ఇక ఈరోజు నుంచి నిధి అనే నవలతో మీ ముందుకొస్తున్నాను. ఈ నవల కూడా మీ అందరికీ నచ్చుతుందన్న ఆశతోనే ప్రారంభిస్తున్నాను. నవల నచ్చితే కనుక మరిన్ని మంచి నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోని మొదటి భాగంలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. ఆదిమ సమాజంలో ఏ పూట తిండి ఆ పూటే వేటాడుకుని తినే రోజుల్లో మనిషికి ఏ గొడవ లేదు. జనాభా పెరిగే కొద్దీ మనుషుల్లో తెలివితేటలు పెరిగే కొద్దీ నాయకత్వ లక్షణాలు మొదలయ్యాయి. అప్పటినుంచే మనిషి ప్రారంధం మొదలైంది. కాస్త తెలివితేటలు, మరింత ధైర్యం ఉన్నవాడు నాయకుడై నడిపించిన వాళ్ళు ఏ గొడవ లేదు. అలాంటి నాయకుడిలో మూర్ఖత్వం ఉంటేనే వచ్చేది చిక్కు. వాడు పులిని చంపమంటే పులినే చంపాలి, పిల్లిని చంపమంటే పిల్లినే చంపాలి. అంతేగాని వేటాడేవాడి ఇష్టాయిష్టాలతో ఏమాత్రం సంబంధం ఉండదు. తర్వాత రాజరికం వచ్చింది. వేలాది లక్షలాది జనాభాకి ఒక్కడే అధినాయకుడు. అంతమంది జాతకాలు ఆ ఒక్కడి మీదే ఆధారపడి ఉండేది. వాడు మంచివాడైతే పర్వాలేదు, ఒకవేళ వాడు గనక మూర్ఖుడైతే చిక్కు. వాడు కఠినమైన వాడైతే చిక్కు. వాడు వ్యసనలోనుడైతే చిక్కు. వాడు పరమ సహనం లేనివాడు అయితే చిక్కు. ఆఖరికి వాడు ఏమీ తెలియని అమాయక చక్రవర్తి అయినా కూడా ప్రజలకే చిక్కు. రాజరికం రోజుల్లో కొందరు తెలివైన వాళ్ళు రాజు చుట్టూ చేరితే ఏ పని చేయనక్కర్లేకుండా, కష్టపడనక్కర్లేకుండా హాయిగా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ బతికేయచ్చని గ్రహించి అతడి వద్దకు చేరారు. అలాంటి ఎవడో ఒకడి వల్ల రాజు దైవాంశ సంభూతుడిగా అనుపడ్డాడు. రాజు నమ్మాడు. ప్రజలకి నమ్మక తప్పలేదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దూతగా తాను రాజ్యాన్ని పరిపాలిస్తున్నానన్న భ్రమలో రాజు ఉండేవాడు. అదే నమ్మకంతో ప్రజలు కూడా ఉండేవారు. అప్పటి నుంచి రాజు ఏం చేసినా ప్రజలు పడుండేవారు. ఎదురు చెప్పేవారే కాదు. ఎక్కడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎదురు తిరిగితే రాజు ఊరుకునేవాడు కాదు. రాజు ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా తమ రాత ఇంతే అని సరిపెట్టుకునేవారు ప్రజలు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని వందల సార్లు అలా అనుకునే విధంగా చేసినవాడు చంద్రశేఖర మహారాజు. మధురా నగరం కోసల రాజ్యం యొక్క రాజధాని నగరం. ఎత్తైన బురుజుగుల కోటలతో, కనువిందు చేసే ఉద్యానవనాలతో, అందమైన ఇళ్లతో, వర్తక వాణిజ్యాలతో అలరారుతున్న నగరం. దాని విలాసమంతా చంద్రశేఖరుడి కోటలోనే ఉంది. విశాలమైన ప్రదేశంలో ఎంతో విలాసంగా నిర్మించబడింది ఆ కోట. చంద్రశేఖరుడు విలాస పురుషుడు. పట్టమహిషి చంద్రమతీదేవి కూడా అతనికి తగినదే. ఇక అతని అంతఃపురంలోనే వందలాది మంది యుద్ధాల్లో గెలిచిన తీసుకురాబడిన స్త్రీలు, అతడు వలచి అంతఃపురానికి పిలిపించబడిన స్త్రీలు, అతడి బంధుమిత్రులు, రాణి బంధుమిత్రులు, రాజు ఆంతరంగికులైన పరివారం, రాజ ఉద్యోగులు, వారికి రాజాశిస్సులు ఉండడంతో అందరూ విలాసంగానే గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఖర్చులు, ఆడంబరాల గురించి, వైభవం గురించి దేశ దేశాలలో గొప్పగా కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగని కోసల రాజ్యం అంటే సహజ సంపదలతో తులతూగే రాజ్యం ఏమీ కాదు. అక్కడ ప్రజలు నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉంటారు. మరి రాజుకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తే వస్తుంది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలోనైనా, ఎలాంటి సమాజంలోనైనా దోపిడీకి గురయ్యేది సామాన్యుడే. సామాన్యుడి కష్టానికి కొల్లగొట్టడానికి రకరకాల మార్గాలు, మాధ్యమాలు ఉంటాయి. ఆ రాజ్యంలో మాధ్యమం వరహాలు. ఎండనక వానడక పడిన కష్టాన్ని వరహాల రూపంలో ఖరీదు కడతారు. వారు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఇతర అవసరాలకి పెట్టే ఖర్చు మాత్రం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూస్తారు. ఆయా వస్తువుల మీద పన్నులు వసూలు చేసి రాజులు, అధికారులు, మేధావులు జల్సాలు చేస్తుంటే అన్నిటికీ మూలాధారమైన వాడు మాత్రం నిత్యం ఎర్రటి ఎండలో శ్రమపడుతుంటాడు. ఆరుగాలం కష్టపడి ప్రపంచానికి ఇంత తిండి పెట్టే రైతు పరిస్థితి అంతే. అతడి కుటుంబానికి సరిపడా పండించుకోవడానికి అతడు ఎక్కువగా కష్టపడనక్కర్లేదు.
కానీ ఇతర అవసరాల కోసం ఆ పంటని అమ్ముకోవడానికి ఎక్కువ పండించాలి, ఎక్కువ కష్టపడాలి. ఎంత చేసినా తన కష్టఫలాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిన రాజు ఏం చేస్తున్నాడు? ఆ ధనం మొత్తం పట్టుకెళ్ళి విదేశాలకి ధారపోస్తున్నాడు. చంద్రశేఖరుడికి ఉన్న సర్వ వ్యసనాలకి తోడు మరో ముఖ్యమైన వ్యసనం ఒకటి ఉంది. అది అతి విలువైన మణిమాణిక్యాల మీద మోజు. అప్పటికే అతడి వద్ద అతి ముఖ్యమైన పచ్చలు, వజ్రాలు, లెక్కలేనంత బంగారం ఉన్నా ఎక్కడ ఏ జాతిరాయి ఉందని తెలిసినా వెంటనే కొనేస్తాడు. అతడు కూర్చునే సింహాసనం నిండా, అతడి కిరీటం నిండా, అతడి కరవాలం పిడి నిండా, అంతఃపురంలోని శయనమందిరం నిండా, పట్టమహిషి ఇతర స్త్రీల ఒంటి నిండా ఎక్కడ చూసినా విలువైన రాళ్ళు, రత్నాలే. ఆఖరికి అతడు చేరదీసిన వేశ్య అలకనంద ఒంటి నిండా, ఇంటి నిండా కూడా పచ్చల వజ్రాల దగదగలే. ఓ సాయంకాలం వేళ సౌగంధీపురం పట్టణానికి గ్రాహ్యాళికి వెళ్ళినప్పుడు చూశాడు ఆమెను మహారాజు. ఆమె రూపం, ఆమె మాట, ఆమె ఒంటి విరుపు మెరుపు అతన్ని ఆకర్షణలో పడేస్తే ఆమె తన జానతనంతో అతన్ని కట్టిపడేసింది. అందులోనే పుట్టింది వేశ్యకులంలో కదా. శృంగారంలో ఆమె అపర రతీదేవి. చాలామంది వేశ్యలు మగాళ్ల బలహీనతల మీద ఆడుకుంటారు. ఆమె మాత్రం ఆ బలహీనతలను తృప్తిపరిచి తనకి కావలసింది సాధిస్తుంటుంది. ఆ రోజు చంద్రశేఖరుడు వచ్చేసరికి ఆమె స్నానం మాత్రం చేసి ఏ అలంకరణ లేకుండా అతడి గురించి ఎదురుచూస్తున్న భంగిమలో కూర్చునుంది. ఆమెను చూసిన చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ నిండైన అలంకరణతో ఉండేది. ఇప్పుడేమిటి ఇలా? రోజూ చూసే కళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, కానీ నిజానికి ఆమె సహజ సౌందర్యం వెలుగులీనుతూ కనిపిస్తోంది ఇప్పుడే. ఇదేమీ అలక అన్నాడు. చతురులే గాని రోజు పెట్టుకున్న నగలే పెట్టుకుని విసుగొస్తోంది నాకు. మీకు మాత్రం రోజు నన్ను అదే అవతారంలో చూసి చూసి విసుగు రావడం లేదు అని అడిగింది అలకనంద. నిన్ను చూస్తే విసుగా? మన్మథ రామరామ బదులు అది. బాగుంది. ఏమో బాబు, నాకు మాత్రం విసుగ్గానే ఉంది. మళ్ళీ మీరేమైనా కొత్త నగలు చేయించే వరకు నేను నగలే ధరించను. అయితే నీదాకా వచ్చింది ఆ వార్త? ఏ వార్త ప్రభు? అమాయకంగా మొహం పెట్టింది. కానీ ఆమెకు ముందే తెలుసు ఆ వార్త. వేల సంఖ్యల్లో పచ్చల్ని, వజ్రాల్ని, నీలాల్ని, ఇతర జాతి రాళ్లని తీసుకుని విదేశీయుడొకడు రాజుని కలిశాడని, అతడికి అంతఃపురంలోనే బస ఏర్పాటు చేశారని, 25 లక్షల పైచిలుకు వరహాలు విలువైన వాటిని కొనడానికి రాజు ఉత్సాహంగా ఉన్నాడని. అయినా రాజు మళ్ళీ చెప్పాడు అదంతా. అయ్యమ్మో, నాకు నిజంగా అవేమీ తెలీదు. ఎప్పుడూ ఒకేలా ఉండడం ఎందుకని ఇవాళ మామూలుగా ఉన్నాను. ఏదో వేళాకోళంగా అలా అన్నాను, కానీ నిజానికి నాకు నగల మీద మోజు ఏనాడూ లేదు అంది అలకనంద విపరీతంగా నొచ్చుకుంటున్నట్టు నటిస్తూ. ఆ వెంటనే అతడి ఆలోచన మారల్చడానికి ఎద మీద ఆచ్ఛాదనం తొలగించింది. మబ్బు అడ్డు తొలగ్గానే ఆమె అందమైన వక్ష సంపద అతనికి అచ్చెరువు కలిగించింది. నిజమేనా ప్రభూ? భ్రమ అన్నట్టు తాకి చూశాడు. నిజమే. అతడు అపనమ్మకంగా తాకుతోంటే ఆమె తీగలా సాగుతోంది. అతడు ఆమె నునువైన మెడపై ముద్దాడినప్పుడు, నడుము మడత మీద సుతారంగా నొక్కి వదిలినప్పుడు ఓపలేనట్టు శబ్దాలు చేసింది. చిన్నగా వణుకుతూ అతన్ని గట్టిగా హత్తుకుని వీపు మీద నఖక్షతం చేసింది. అతడు మరింత రెచ్చిపోయినప్పుడు అతడి మెడ మీద దంతక్షతం చేసింది. యుగాలు క్షణాల్లో గడిచే క్షణాల్లో అతడి చేతుల్లో సోలిపోయి పతాక సన్నివేశంలో హా అన్న తృప్తి, నిట్టూర్పు కలిసిన శబ్దాన్ని విడిచి ఆమెను సంతృప్తి చెందేలా చేశానన్న గర్వంలో అతన్ని ముంచింది. ఆమెలో ఉన్న ప్రత్యేకత అదే. అతడు అసలు సిసలైన మగాడన్నట్టు ప్రతి సమాగమంలోనూ ప్రవర్తిస్తుంది. అతడికి అన్ని రకాలుగానూ సహకరిస్తుంది. దాంతో ఆమెను విడిచి ఒక్క క్షణం ఉండలేని స్థితికి చంద్రశేఖరుడు ఏనాడో చేరాడు. తృప్తిగా ఒకరి పక్కన ఒకరు పడుకున్నప్పుడు అతడి ఛాతి మీద చేయి వేసి, ఇంతకు ఇప్పుడు అంత సొమ్ము ఎలా తెస్తారు అని అడిగింది అలకనంద. అదే ప్రస్తుతం మా ఆలోచన. ఖజానా అంతా ఖాళీ చేసినా ఇంకా లోటు ఉండిపోతుంది అన్నాడు. కొత్తగా ఏమైనా పన్నులు వేస్తే? అదే మేము అనుకుంటున్నాం, కానీ ఇంకా ఏ పన్నులు వెయ్యాలా అని అర్థం కావడం లేదు అన్నాడు రాజు. ఆమె చెయ్యి అతని గడ్డం మీదకి వెళ్ళింది. గెడ్డాల మీద వెయ్యండి. గెడ్డం గీయించుకుంటే ఒక పన్ను, పెంచుకుంటే ఒక పన్ను అంది. సెహబాష్, భేషైన ఆలోచన, అలాగే చేస్తాం.
ఇంత మంచి ఆలోచన మీకు చెప్పాను కదా, ఆ మణుల్లో నాకు కొన్ని ఆగింది అలకనంద. అతడేమీ మాట్లాడలేదు. ఏదో సంశయంలో ఉన్నాడు. నిజానికి ఆ మొత్తం రత్నాలతో అంతఃపురంలో ఒక గదికి తాపడం చేయించుకోవాలని అతడి ఆలోచన. అందులో ఎవరికి ఏమి ఇవ్వటం ఇష్టం లేదు. కానీ ఆమె ఊరుకునే రకం కాదు. చెంప మీద ఉన్న చెయ్యి ఛాతి మీద నుంచి పాకి మొలకి ఉన్న పట్టు వస్త్రాన్ని లాగింది. ఆమె ఎప్పుడు నగ్నంగా మారిందో మరి. మనిషి మొత్తం అతని మీదికి పాకింది. శరీరం అణువణువునా తేలుస్తున్న మెత్తని స్పర్శ. నాకేమి ఇవ్వరు అంటుందామె గోముగా. అన్నాడు. అది అంగీకారమో మూలుగో అతడికి అర్థం కాలేదు. ఆమెకి అర్థం కాలేదు. ఇద్దరూ అంగీకారమనే అర్థాన్నే తీసుకున్నారు. అది ఏమిటనే ఆలోచనకి ఇంకా అక్కడ తావులేదు. మనసులు వేరే పనుల మీద నిమగ్నమై ఉన్నాయి. గెడ్డాల మీద శుభకార్యాల మీద పన్నులు వేసి ఆ సంపద చేజిక్కించుకున్న తర్వాత కోసల రాజ్యం మీద చాలామంది కన్నుపడింది. మొత్తం సంపదని అంతఃపురంలో అత్యంత భద్రంగా దాచి కట్టుదిట్టమైన కాపలా పెట్టిన చంద్రశేఖరుడికి లోపల భయంగానే ఉంది. ఓవైపు అలకనంద పోరు, మరోవైపు పట్టమహిషి పట్టుదల, మరోవైపు ఇతర స్త్రీల అలకలు, మంత్రిగారి బావమరుదుల విన్నపాలు, కొత్తగా తన మీద కావ్యాలు అల్లిన కవులు, కోరిక నిండిన చూపులు, సభకి వెల్లువలా వస్తున్న పండితులు. ఇవన్నీ కాక కోసల రాజ్యం మీద యుద్ధానికి కొన్ని దేశాల రాజులు సన్నద్ధం అవుతున్నారన్న వార్తలు మోసుకొస్తున్న వేగులు. ఒకవేళ నిజంగా యుద్ధమంటూ వస్తే శత్రురాజుకి సహకరించి అపురూపమైన సంపదను చేజిక్కించుకోవాలనే కుటిల వ్యూహంతో తమ రాజ్య సైన్యాధ్యక్షుడు ఉన్నాడన్న గూఢచారుల నివేదికలు, ఎవరికి ఏమీ ఇవ్వలేదన్న అలకలు కోపాలుగా మారి ఎంతోమంది తనకి వ్యతిరేకంగాన ఏమైనా చేయవచ్చు. ఆ ఆలోచన రాగానే భయంతో వణికిపోయాడు. ఎవరి సహకారం లేకపోతే తను ఒట్టి పిరికి మనిషిని, తన సంపద, తన మనుషులు, తన సైన్యం అంతా మిథ్యే అనే ఎరుక కలిగేసరికి ఒక రకమైన విరక్తి ఆవహించింది ఆయనను. ఆ రోజు నుంచి అంతఃపురం విడిచి బయటికి రాలేదు. ఒక్కడు కూర్చుని రోజుల తరబడి ఆలోచించాడు. ఆలోచించగా ఒక పథకం తట్టింది. అందరి ఎత్తుల కన్నా పై ఎత్తు వేసి అందరినీ చిత్తు చేసి ముచ్చటపడి సాధించుకున్న సంపదను ఎవరి పాలు చేయకుండా సొంతం చేసుకోవాలనే పంతంతో ఆ పథకాన్ని రూపొందించాడు చంద్రశేఖరుడు. రాజ్యం మీద కమ్ముకుంటున్న నీలి నీడల నుంచి మనల్ని ఆ సర్వేశ్వరుడే రక్షించాలి. ఆ దేవదేవుడు నాకు కలలో కనిపించి గోదావరి ఒడ్డున ఉన్న ఓ చిన్న గ్రామం రామాపురంలో శివాలయం కట్టించమని ఆదేశించాడు. తద్వారా రాజ్యానికి క్షేమం, లోకానికి క్షేమమని ఆయన సెలవిచ్చాడు. అందుకే ఇక్కడ శివాలయం నిర్మించాలని అనుకుంటున్నాం. మీరంతా సహకరిస్తే అతి త్వరలోనే దీని నిర్మాణం పూర్తి చేస్తాం. దైవకార్యం కనుక మేమే దగ్గరుండి అన్నీ చూసుకుంటామంటూ సాగిన మహారాజు చంద్రశేఖరుడి ప్రసంగానికి అందరూ చప్పట్లతో హర్షాతిరేకం వెలుబుచ్చారు. స్వయంగా మహారాజే పూనుకోవడంతో ఆగమేఘాల మీద పనులు ప్రారంభమయ్యాయి. లోతైన పునాదులు తవ్విన రోజు రాత్రి మసకచంద్రుడు లోకాన్ని కాపలా కాస్తున్న వేళ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న బసలో నుంచి చంద్రశేఖరుడు నెమ్మదిగా బయటికొచ్చాడు. రథం కింద అడుగు భాగంలో చెక్కలతో ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలోని పెట్టెని స్వయంగా దించి పునాదుల వైపు నడిచాడు. చుట్టూ ఒకసారి పరికించి చూసి ఆ దరిదాపులలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ పెట్టెను పునాదుల్లో పెట్టేసి మట్టి కప్పాడు. ఎందరి దృష్టినో ఆకర్షించి అతనికి నిద్రాహారాలు మనశ్శాంతి లేకుండా చేసిన అతడి అంతులేని సంపదలో అతి విలువైన భాగం అలా ఆ పునాదుల్లో పూడ్చబడింది. మర్నాడు పునాదుల్లో మొదటి రాతి వరుసను పేర్చే వరకు అక్కడ ఉండి మంత్రిని పర్యవేక్షణ కోసం అక్కడే ఉంచి తను మాత్రం అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రథం అడుగు భాగంలో చెక్కలతో ఆరని ఏర్పాటు చేసిన వడ్రంగి ఆ పెట్టెను అతిరహస్యంగా అంతఃపురం దాటించి రథంలో దాచిన సేవకుడు పచ్చలు పొదిగిన చంద్రశేఖరుడి కరకు కరవాలానికి బలయ్యారు. శివాలయం పునాదుల్లో దాచిన నిధి రహస్యంగానే ఉండిపోయింది. అనుకున్నట్లుగానే శత్రురాజులు యుద్ధానికి వచ్చారు. సైన్యాధ్యక్షుడు వారికి సహకరించి రాజ్యాన్ని పొట్లల్లా వాళ్ల చేతిలో పెట్టాడు. సొరంగ మార్గం గుండా తప్పించుకున్న చంద్రశేఖరుడు శివాలయం ఉన్న పల్లెకు చేరుకున్నాడు. కోటను ఆక్రమించుకున్న శత్రురాజు చంద్రశేఖరుడి సైన్యాధ్యక్షుడు అలకనంద, చంద్రశేఖరుడి బావమరిది, మంత్రి, పట్టమహిషి అందరికీ పిచ్చెక్కినట్టయింది.
అంతులేని సంపద ఎక్కడా జాడలేదు. చంద్రశేఖరుడి మీద అందరికీ పీకల దాకా కోపం వచ్చింది. మొత్తం వ్యవహారంలో సంతోషించినది ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలే. రాక్షస పాలన విరగడైందని వాళ్ళు లోపల ఎంతగానో సంబరపడ్డారు. చంద్రశేఖరుడు మాత్రం ఈ ప్రజల మధ్యనే తాంత్రికుడిగా అవతారం ఎత్తి రామాపురంలో జీవించసాగాడు. 10 సంవత్సరాలకు శివాలయం నిర్మాణం పూర్తయింది. కొత్త రాజు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు తలా కొంత వేసుకుని కొత్తగా వచ్చిన తాంత్రికుడి సహాయంతో దాన్ని నిర్మాణం పూర్తి చేశారు. ఆ ఆలయం స్తంభాల మీద తాంత్రికుడి సలహాతో చంద్రశేఖర మహారాజు పేరుని ఇతర వివరాలను శాసనంగా చెక్కించాడు. కన్నడ దేశం నుంచి వచ్చిన మరో శిల్పి ఇంకో స్తంభం మీద ఏదో చెక్కాడు. శివతత్వాలు అని తాంత్రికుడు చెప్పాడు. కానీ నిజానికి అది కూడా కన్నడ భాషలో చెక్కిన శాసనం. అందులో ఇలా ఉంది: ఈ గుడి పునాదుల కింద అంతులేని సంపద ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన చంద్రశేఖర మహారాజు స్వయంగా దాన్ని అక్కడ పాతిపెట్టాడు. ఎప్పుడైనా ఎవరైనా దాన్ని బయటకు తీస్తే అది చంద్రశేఖరుడి వారసులకే చెందాలి. అలా వీలు కాని పక్షంలో ఈ శివాలయం అభివృద్ధికి ఇతర ధర్మకార్యాలకు వినియోగించవలను. మర్నాడు ఆ కన్నడ శిల్పి గోదావరిలో శవమై తేలాడు. గ్రామ ప్రజల సహకారంతో శివాలయంలో నిత్య పూజలు ప్రారంభమయ్యాయి. తాంత్రికుడి వేషంలో ఉన్న చంద్రశేఖరుడి జీవితాంతం ఆ గుడిని అంటిపెట్టుకునే ఉన్నాడు, రహస్యాన్ని కడుపులోనే దాచుకుని. అతడు మరణించాక అతడి పార్థివ దేహాన్ని ఆ శివాలయం వెనకనే ఉన్న శ్మశానంలో పాతిపెట్టారు. రాజుల శవాల్ని పాతిపెట్టి సమాధి కట్టడం ఆచారం. తనకి అలా చెయ్యాలని అతను బతికుండగానే ఊరి ప్రజలకు కోరాడు. ఊరి కోసం ఎంత చేసినా అతడి కోరికను ఆ గ్రామస్తులు మన్నించారు. ఆ విధంగా నిధిని పాతిపెట్టిన చోటే అతడి శవం కూడా పాతిపెట్టబడింది. అలాగే రహస్యం కూడా. అక్షర రూపంలో దాన్ని దాచుకున్న శిలాఫలకం స్థిరంగా శాశ్వతంగా శివాలయం స్తంభం మీద నిలబడింది. ఆ చిన్న పల్లెటూరులో ఎవరికీ మరొక భాష రాదు. అక్కడికి కన్నడ దేశం నుంచి వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదంతా జరిగి అక్షరాల 800 సంవత్సరాలైంది. ఆధునిక ప్రపంచంలో పురాతనమైన వాటికి విలువలు చాలా ఎక్కువ. అది పురాతనమైన నాణెం కావచ్చు, వస్తువు కావచ్చు, కట్టడం కావచ్చు, సంపద కావచ్చు, మణిమాణిక్యాలు, నగలు, ఆయుధాలు, దుస్తులు, అలంకారం చేసుకునే ఆభరణాలు ఏవైనా కావచ్చు. కానీ వాటి విలువ అపారం. అలా అంతులేని విలువగల పురాతన వస్తువుల మధ్య ఆ శివాలయం పునాదుల కింద గల నిధి బయటికి వస్తే దానికి విలువ కట్టగలవాడెవ్వడూ లేడు. ఒకవేళ చచ్చి చెడి దానికి విలువ కట్టినా అంత విలువ పెట్టి కొనగలివాడు ప్రపంచంలో ఎవడూ లేడు. బహుశా 4-5 దేశాలు మొత్తం సంపద పెడితే దాన్ని సొంతం చేసుకోవచ్చునేమో. తమ స్వార్థం కోసం ప్రజల్ని బలిపెట్టడానికి వెనుదీయని నాయకులు ఉన్న ఈ రోజుల్లో అలాంటి దాన్ని సొంతం చేసుకోవడం కోసం ప్రజా ప్రయోజనాల్ని ఫణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి కాలంలో ఉన్నాం మనం ప్రస్తుతం. పెళ్లి చూపులు అనగానే చాలామంది ఆడపిల్లకు లాగానే పల్లవికి కూడా ఏదో అలజడిగా ఆందోళనగా ఉంది. 21వ శతాబ్దం అమ్మాయి కూడా తప్పని సహజమైన అలజడేది. అందులోనూ అబ్బాయి అందగాడని అతడి ఫోటో చెప్పనే చెప్పింది. అమ్మాయికి తగిన జోడీ కాదని ఎన్నో సంబంధాలు తిరగొట్టి దీనికి అంగీకారం తెలిపిన తండ్రి నమ్మకం కూడా మంచి సంబంధం అని చెప్తోంది. అబ్బాయికి కంప్యూటర్ ఇంజనీర్గా ఉద్యోగం, 25,000 జీతం, హైదరాబాద్ నగరంలో సొంత ప్లాట్, నిండుగా బ్యాంక్ బ్యాలెన్స్, పైపెచ్చు అతడి తండ్రిది కూడా ప్రభుత్వ ఉద్యోగం, పురావస్తు శాఖలో శాసనాలు చదివే ఉద్యోగమట. తల్లి కూడా ఉద్యోగస్తురాలే, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కొడుకు ఒక్కడు హైదరాబాద్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇక ఒంటరితనాన్ని భరించలేక పెళ్లికి అంగీకారం తెలిపాడతను. తండ్రి స్నేహితుడు ఎవరో ఈ సంబంధం గురించి చెప్పారు. అమ్మాయి ఫోటో చూసిన ఎవ్వరికీ అభ్యంతరం చెప్పేందుకు నోరు రాలేదు. పెళ్లి చూపులకు పచ్చజెండా ఊపాక ఇవాళ ఇలా అమ్మాయి ఇంటి వద్ద పెళ్లి చూపులు ఏర్పాటు చేయబడ్డాయి. పల్లవి తండ్రి హడావిడి పడిపోతూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం రావడం ఒకటే కాదు, ఆయన్ని కుదురుగా నిలబడనీయలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దూరంగా వెళ్ళిపోతున్న బెంగ కూడా. కానీ తప్పదు. ఆడపిల్ల మీద మమకారం పెంచుకున్న ఏ తండ్రికి ఈ పరిస్థితి రాక తప్పదు. ఆయన పడుతున్న హైరాణ లోపల వంటగదిలో చుట్టుపక్కల ఆడవాళ్లను వేసుకుని తంటాలు పడుతున్న పల్లవి తల్లికి ఆందోళన కలిగిస్తోన్న వంటగది విడిచి వచ్చే పరిస్థితి లేదు. కాబోయే వియంకుల వారి కోసం ఎన్నో రకాలు చేసిపెట్టి తన పాకశాస్త్రం ప్రావీణ్యత అంతా రుచి చూపించాలని ఆవిడ తాపత్రయం.
మరోపక్క పల్లవిని తయారు చేస్తున్న ఆమె స్నేహితురాళ్ళు ఆట పట్టిస్తున్నారు. గిల్లితే పాలు కారేలా ఉన్న ఆమె చెంపలు కుంకుమ రంగును అద్దుకుంటున్న సిగ్గుతో. అది చూసి మరింతగా ఏడిపిస్తున్నారు వాళ్ళు. ఒక్కో అలంకారం చేస్తుంటే పూర్తి రూపం సంతరించుకుంటున్న చిత్రంలా, శిల్పంలా వికసిస్తున్న పుష్పంలా ఆమె నిండుగా దర్శనమివ్వసాగింది. ఆమె సౌందర్యానికి సాటి ఆడవాళ్లే దాసోహమైపోయారు. మరి వచ్చేవాడు ఏమవుతాడో? బయట గుమ్మాలకు దండలు కట్టేసిన తర్వాత ఆమె తమ్ముడు అక్క గదిలోకి వచ్చి అబ్బరంగా తయారై ఉన్న పల్లవినే చూస్తూ నిలబడిపోయాడు. ఎంత బాగున్నావే అక్క అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మరింత సిగ్గు ముంచుకురాగా పోరా అని కసిరింది నవ్వుతూ. వాడెక్కడికి పోతాడే, నువ్వే పోవాలి, ఆ వచ్చేవాడు చేయి పట్టుకొని అందో పెద్దావిడ. రెక్కల గుర్రం మీద వచ్చిన రాకుమారుడొకడు తన చిటికిన వేలు అందించి తనని మబ్బుల లోకానికి తీసుకుని వెళ్ళిపోయినట్లు ఒక్క క్షణం కలగన్నది పల్లవి. కానీ ఆమెను తీసుకుని వెళ్ళేవాడు రెక్కల గుర్రం మీద కాక టాటా సుమోలో వస్తున్నాడు. రామాపురం హైదరాబాద్ పెళ్ళికొడుక్కి, అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి గోదావరి జిల్లా రామాపురం పిల్లతో పెళ్ళి. బావుందిరా. అంతటి హైదరాబాద్లో అంతమంది ఎంతో చదువుకున్న, అందమైన, స్టైల్ గల, ఉద్యోగం చేస్తున్న, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిల్లో అమ్మాయి దొరకలేదారా అన్నాడు విశాల్. సంతోషం ఏం మాట్లాడలేదు. అతని మనసంతా తను చూడబోయే పెళ్లి కూతురి మీదే ఉంది. పల్లవి అనే ఒక్క పేరు ఎంతో సుపరిచితమైందల్లా తోస్తోంది అతనికి. ఎప్పుడో ఎక్కడో ఏనాడో ఆమె తనకు తెలిసినట్టు. ఇంకా ఎంతసేపురా, ఇలా వెళ్తూనే ఉండాలా? ఎంతసేపైనా అన్నాడు లోకేష్. రాజమండ్రిలో జైలు దిగాక సుమోలో బయలుదేరి 2 గంటలు కావస్తుంది. ఇంకా గమ్యం కనిపించడం లేదు. అప్పటిదాకా కడియం పూలతోటలు, రావులపాలెం గోదావరి అందాలు కనువిందు చేశాయి కనుక అంతా అనిపించలేదు. కానీ ఇప్పుడు కాలో పక్కగా అంతం లేకుండా సాగుతున్న ప్రయాణం విసుగు తెప్పించేస్తుంది. సుమో మొత్తం సంతోష్ మిత్ర బృందం 5గురు ఉన్నారు. వెనకే వస్తున్న కారులో అతడి తల్లిదండ్రులు, పెళ్లి సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి ఉన్నారు. కావాలనే సంతోష్ అమ్మాయి ఫోటో స్నేహితులకు చూపించలేదు. తను అంత దూరం ఎందుకొచ్చాడో ఆ నిర్ణయం సరైందా పల్లవిని చూసిన తర్వాత స్నేహితులు తనతో చెప్పాలని అతడి ఊహ. ఇంకా ఉండబట్టలేక, డ్రైవర్ బాబు, ఇంకా ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది రామాపురం అన్నాడు వెంకట్. ఇంకెంత సార్, ఇంకొక అరగంట ఓపిక పట్టండి, రామాపురంలో ఉంటాం సమాధానం ఇచ్చాడు డ్రైవర్. అందరి కళ్ళు రోడ్డు మీదే ఉన్నాయి. ఆ రోడ్డు ఓ పల్లెటూరు మట్టి రోడ్లోకి ఎప్పుడు దారితీస్తుందా అని, అమ్మ ఇల్లు ఎప్పటికి వస్తుందా అని. పల్లవి తండ్రి వెంకటనారాయణది కాస్త కంగారు స్వభావం. ఆ స్వభావం అవతలి మనిషి ఎక్కడ ఏ విషయానికి నొచ్చుకుంటాడనని తన ముందే ఆ విషయానికి నొచ్చుకొని కంగారు పడిపోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఆయన అటువంటి కంగారులోనే ఉన్నాడు. పెళ్లివారు వచ్చే సమయం అయిపోవస్తోంది. చేస్తున్న ఏర్పాట్లు వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో అని నానా హైరాణ పడిపోతున్నాడు. మరోపక్క పల్లవిని చూసిన కళ్ళకి ఇవేమీ ఎక్కువ అనే ధైర్యం ఉంది. ఆయన అలాంటి ఆలోచనలో ఉండగానే గుమ్మం ముందు సుమో, ఆ వెనకాల కారు ఒక్కసారిగా ఆగాయి. ఒరే రాజా, పెళ్లివారు వచ్చేశారు అని కొడుకుని పిలిచి, రారా శ్రీను, కొంచెం వాళ్ళకి దగ్గరని తీసుకురా అంటూ పక్కింటి కుర్రాడికి పురమాయించి హడావిడిగా బయటికి పరిగెత్తాడు. సుమో దిగి వస్తున్న కుర్రాళ్లలో పెళ్ళికొడుకు ఎవరో చెప్పున అర్థం కాలేదు ఆయనకి. అందరూ ఒకే ఒడ్డు పొడవుతో అందంగా హుందాగా ఉన్నారు. ఆయన ఆ కన్ఫ్యూజన్ తీర్చుకునేందుకు తీరిగ్గా లేడు. అబ్బాయి అమ్మా నాన్నలు రండి రండి, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు అందించాడు. పక్కనున్న కుర్రాళ్ళు పెళ్ళికొడుకుని, అతడి స్నేహితుల్ని రిసీవ్ చేసుకున్నాడు. పల్లవి తమ్ముడు రాజా కాబోయే బావగారిని చూడగానే గుర్తుపట్టాడు. హలో బావగారు అంటూ చెయ్యి అందించాడు. అప్పుడే బావా అనేక బిడ్డ, ఇంకా పిల్లని చూడాలి, నచ్చాలి, అప్పుడు కదా బావా అన్నాడు విశాల్. రండి రండి, లోపలికి రండి అన్నాడు రాజా. సంతోష్ని, తల్లిదండ్రుల్ని ఒక సోఫాలో కూర్చోబెట్టి మరో సోఫాలో అతడి స్నేహితుల్ని కూర్చోబెట్టారు. వాళ్ళకి ఎదురుగా చాపల మీద ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చున్నారు. చుట్టుపక్కల వాళ్ళొచ్చి అక్కడక్కడ నిలబడ్డారు. వచ్చిన వాళ్ళకి తీపి, కారం పలహారాలు పెట్టి టీ ఇచ్చారు. అమ్మాయిని తీసుకురావడానికి ఇంకొంచెం టైం ఉంది, ఈలోగా పలహారాలు కానియండి అన్నాడు వెంకటనారాయణ. అందరూ కబుర్లు చెప్పుకుంటూ పలహారాల మీద పడ్డారు. కానీ సంతోష్ దృష్టంతా ఆమె ఎప్పుడు దర్శనమిస్తుందా అనే ఉంది. అతని నిరీక్షణ త్వరగానే ఫలించింది. ఇంకా ఎంతసేపర్రా, అమ్మాయిని త్వరగా తీసుకురండి, అబ్బాయి చూపంతా అసలే గుమ్మం మీద పడిపోయింది అంది అక్కడున్న వారిలో ముసలావిడ.
ఒక్కసారిగా అక్కడ నవ్వుల జడి కురిసింది. ఆ నవ్వుల జడిలోకి తల వంచుకుని వస్తున్న అమ్మాయి ఇంకా తలభాగం చెక్కని శిల్పంలా కనిపిస్తుంటే ఆమె ముఖం ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉత్సుకతను ఆపుకోలేకపోయాడు సంతోష్. అమ్మాయిని నెమ్మదిగా అతనికి ఎదురుగా ఉన్న చాప మీద కూర్చోబెట్టారు. తల ఎత్తి అబ్బాయిని చూడమ్మా అందో పెద్దావిడ. తల ఎత్తి చూస్తే అక్కడ మరో పెద్దావిడ కనిపించింది పల్లవికి. ఆమె సంతోష్ తల్లి కృష్ణవేణి. నన్ను కాదమ్మా, మా అబ్బాయిని చూసుకో అందావిడ. మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు. పల్లవి కంగారు పడిపోయింది. కొద్దిగా వణుకుతూ తల ఎత్తేసరికి ఎవరో పెద్ద ఆయన వెనకాల నుంచున్న తండ్రి కనిపించారు. ఈసారి ఎవరు ఏమీ అనకుండానే అందరూ నవ్వారు. ఇక వంచిన తల ఎత్తలేదు పల్లవి. ఎవరెంత బతిమాలినా గాని, ఎంతగా చెప్పినా సంతోష్ మాత్రం ఏవో లోకాల్లో ఉన్నాడు. అతనికి అప్పటికే పట్టపగలు 2 సార్లు చంద్రోదయం అయింది. కంగారుగా బీతహరిణిలో చూస్తున్న ఆ అమ్మాయి ముఖం అతడి మనసు లోపల ముద్రించుకుపోయింది. అతడి స్నేహితులు కూడా చాలా దూరం వెళ్ళి తాజ్మహల్ని చూసినట్టుగా ఉంది. తీరా చూశాక చాలా దూరం గుర్తు రాలేదు. వాళ్ల స్థితి అలాగే ఉంది. మధ్యవర్తి రాంబ్రహ్మం అడిగాడు, ఏం బాబూ, అమ్మాయి నచ్చిందా అని. ఎలా అడుగుతున్నాడు ఈ ప్రశ్న? ఏ కళ్ళు లేని వాడినో అడిగినట్టు. అవును మరి, కళ్ళున్నవాడెవ్వడికీ ఆ అమ్మాయి నచ్చుతుందన్న సంశయం రాదు. ట్రాన్స్లో ఉన్నట్టు తల ఊపాడు సంతోష్. అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళొచ్చా? మళ్ళీ అతనే అడిగాడు. వద్దన్నట్టు తల ఊపాడు కానీ అది వాళ్ళకి వేరేలా అర్థమైంది. పల్లవిని లోపలికి తీసుకుపోయారు. మొత్తం చీకటైపోయింది సంతోష్కి. ఆ చీకట్లో వినిపిస్తున్న మాటలు. మరి ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కోండి అన్నాడు రామబ్రహ్మం. చాలా బాగా నచ్చాడంట. లోపల నుంచి పెద్ద గొంతుకుతో అరిచాడు ఆమె తమ్ముడు రాజా. శుభం, ఇంకా ఆ మిగతా విషయాలలో మాట్లాడుకుంటే నిశ్చితార్థం జరిపేయచ్చు అన్నారు రామబ్రహ్మం. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని మొదటి భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, థ్రిల్లింగ్కి గురి చేస్తుందని అనుకుంటున్నానని ఎందుకంటున్నానంటే నేను మీతో పాటే చదువుతూ వింటున్నాను కాబట్టి. మీ అందరికీ ఈ నవల నచ్చితే గనక మీ కామెంట్స్ని నాకు అందజేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.